నిన్న పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున దేశం మొత్తం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అటు పార్లమెంట్ లో ఇటు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అమిత్ షా పైన ఏ విధంగా అంబేద్కర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే అమిత్ షాని పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం కూడా తెలంగాణ అసెంబ్లీలో అటు పెద్ద ఎత్తున టీపీసీసీ ఆధ్వర్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కలిసి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేసినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం మనం ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర కూడా చూడొచ్చు. ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎన్ఎస్యుఐ విద్యార్థులంతా కూడా అమిత్ షా విగ్రహాన్ని అమిత్ షా దిష్టి బొమ్మని దగ్ధం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అమిత్ షా ప్లకార్డ్స్ ని పట్టుకొని కూడా ఇక్కడ నిరసన చేస్తున్నారు. ఎన్ఎస్యుఐ విద్యార్థులంతా కాంగ్రెస్ అనుబంధ సంఘమైనటువంటి ఎన్ఎస్యుఐ విద్యార్థులంతా కూడా వెంటనే బర్తరఫ్ చేయాలి అటు పార్లమెంట్ నుంచి అమిత్ షాని. అదేవిధంగా ఇలా ఎలా కామెంట్ చేస్తారు, ముఖ్యంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నాము, అలాంటి అంబేద్కర్ ని ఏ విధంగా కామెంట్ చేస్తారు అంటూ కూడా ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక అమిత్ షా దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిరసన చేపడుతున్నారు. నిరసన చేపట్టిన అనంతరం ఈ విధంగా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ పార్లమెంట్ నుంచి అయితే బర్తరఫ్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు ఎన్ఎస్యుఐ నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. మనతో పాటు ఎన్ఎస్యుఐ స్టేట్ మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏం చూడండి. అమిత్ షా మాట్లాడుతూ అమిత్ షా అంబేద్కర్ 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 అంటూ అందరికి ఒక ఫ్యాషన్, అంబేద్కర్ పేరు తీయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది మీ అందరికి అంటూ కూడా అదే అంబేద్కర్ పేరు కంటే ఒక దేవుడి పేరు తీసుకుంటే మీకు స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పేసి ఏవైతే వ్యాఖ్యలు చేసిండో ఆ వ్యాఖ్యలకు నిరసనగా, ఎందుకంటే దేశంలో అన్ని దళిత వర్గాలకు సంబంధించిన వారికి అంటే ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అందరి మనోభావాలు దెబ్బతినేలాగా ఆయన వ్యాఖ్యానించడము, మేము ఆ తడిపారు దొంగకి మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీరేమో నిరసనలు చేస్తున్నారు, మోదీ ఏమో అమిత్ షా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఆ దుర్మార్గులకి వాళ్ళకి ఏంటంటే ఈ దేశంలో రాజ్యాంగము, ఈ దేశం రాజ్యాంగం నుంచి నడవాలని ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళు మనుస్మృతితోటి ఈ దేశాన్ని నడపాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు పైకి రావద్దు, ఇంకా క్షుద్రులంతా కింద ఉండాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అదే మైండ్ సెట్లో ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, అంబేద్కర్ గారు ఆడ అంటున్నాడు కదా 100 సార్లు కాదు 1000 సార్లు జపిస్తాము, అంబేద్కర్ గారు మాకు దేవుడి కంటే ఎక్కువ, ఇంకా ఎక్కువ. ఆ విషయాన్ని మేము వీళ్ళకి ఈ ద్వారా తెలియజేస్తూ ఆయనని ఖైరతాబాద్ చౌరస్తాలో దళితుల దగ్గరికి వస్తే అంబేద్కర్ జోలికి వస్తే ఇప్పుడు బొమ్మలు మాత్రమే ఖైరతాబాద్ చౌరస్తాలో మీరు చూసినారు, ఉరి తీసినాము. ఈసారి ఏం జరుగుతుందో ఇదే పెట్రోల్ ఆయన మీద. కేవలం 10 సెకండ్లు వీడియో చూపించి కాంగ్రెస్ కావాలనే నాటకం చేస్తుంది, అక్కడ అమిత్ షా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, ఈ వీడియోని ఎడిట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? వీడియో ఎడిటింగ్ అంటే వీడియో ఎడిటింగ్ చేయడంలో వాళ్ళని మించిన సిద్ధహస్తులు ఎవరు లేరు. ఎందుకంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ గారిని ఒక పప్పులాగా చూపించాల్సిన ఒక ఆలోచనతోటి వాళ్ళు వేల కోట్లు ఖర్చు పెట్టినారు. మాకు అటువంటి కర్మ మాకు పట్టలే. ఈ దేశం కోసం, ఈ దేశ రాజ్యాంగం కోసము మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతుందే కానీ వాళ్ళలాగా మేము ఫేక్ వీడియోలు చేసి ఆ విషయాలు మాకు మేము ఆ రూటే మాది కాదు. అంబేద్కర్ ని అగౌరవపరిచిందే కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు అంబేద్కర్ ని అగౌరవపరిచారు. బీజేపీ ఎప్పుడు కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టింది, అంబేద్కర్ నామం మేము ఎప్పుడు దళిస్తాము, కేవలం కాంగ్రెస్ పార్టీ అవమానించింది, బీజేపీ కాదు అంటున్నారు. అవునండి, అదే దళితులకి అదే అంబేద్కర్ వారసులమని చెప్పుకునే మాకు ఎన్ని మా మీద నీళ్లు దాయినా లేకపోతే హత్రాస్తే గానీ మీరు ఎన్ని ఘటనలు చూస్తా ఉన్నారు, దళితుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో మేము ఇక కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా దళితులను అక్కాసున చేర్చుకునే పార్టీ, ఈ మనుస్మృతికి అన్నిటికీ కూడా యాంటీగా ఉండి ఈ దేశ రాజ్యాంగం నడవాలనే ఒక ఆలోచనతో ముందుకు పోయే పార్టీ కాబట్టి 100% మేము ఇగో ఏవైతే ఎప్పుడు కూడా చూడండి ఈ ఫ్రాడ్, ఈ వాట్సాప్ ముచ్చట చెప్పి ఇదే ముచ్చట ఎలక్షన్స్ అప్పుడు ఇదే ముచ్చట చెప్తారు, ఏదన్నా వాళ్ళ మనసులో మాట బయటపడుతుంది. ఎందుకంటే గాంధీని చంపిన వాడిని ప్రేజ్ చేసే ఒక దుర్మార్గులు వాళ్ళు. అటువంటి వాళ్ళు అంబేద్కర్ గారి గురించి మేము ఆయన ఆలోచనలకు అనుకూలంగా పోతామంటే నమ్మే ప్రసక్తి ఈ దేశంలో మాకు లేదు.
మిగతా ఎవరు కూడా దళితులు ఒప్పుకునే ప్రసక్తి లేదు. చివరిగా ఉదయం లేసే మనం అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంటాం. అలాంటి అంబేద్కర్ పైనే ఈ విధంగా కామెంట్ చేయడాన్ని ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా, విద్యార్థి నాయకుడిగా మీరు ఎలా చూస్తారు? ఆ చెత్త తడిపర్, ఒక దొంగ, ఒక మర్డరర్ ఈ హోం మంత్రి అమిత్ షాకి మేము ఒకటే చెప్తా ఉన్నాం. तू बोल रहा था ना अंबेडकर 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 100 बार ले रहा है बोल के, 100 बार नहीं 30 मंत्री देखो, हम 1000 बार लेंगे, 10,000 बार भी लेंगे. हम भगवान से हमारे को बाबा साहेब अंबेडकर जी भगवान से ऊपर है और 2 स्टेप आगे होंगे. उठ के भी इस देश में हम चल रहे, इस मंदिर में हम खा रहे, इधर बैठ रहे, सुन रहे, कुछ भी होने दो. वो सिर्फ अंबेडकर जी के वास्ते हम यहाँ तक आ गए. हमारी पढ़ाई जो कुछ हुआ हम अंबेडकर के इसलिए है. इसलिए जो उन्होंने बात दिए वो बात को हम पीछे ले लेके క్షమాపణ చెప్పాలని ఇంకోటి కోరుతా ఉన్నాం. మోడీ గారు కూడా ఒక సన్యాసి తప్పు చేస్తే నీవోడే ఉండొచ్చు, కానీ తప్పుని తప్పు అని చెప్పాల్సిన పోయిన ఆ పెద్ద మనిషి దాన్ని ఎంత వెనుకాసుకు రావడం కూడా అది సమంజసం కాదని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి గారికి చెప్తాను. మీరు ఎంత త్వరగా యావత్ దళిత జాతికి మీరు క్షమాపణలు చెప్పి వ్యాఖ్యలు వెనకాలకు తీసుకుంటే మంచిది. లేకపోతే ఎన్ఎస్యుఐ విద్యార్థి పక్షాన ఉరి తీసినాం కదా, ఇంకొకసారి ఏం చేస్తామో చేసి చూపిస్తాం. అయితే ఎన్ఎస్యుఐ విద్యార్థులంతా కలిసి అమిత్ షా విగ్రహాన్ని, అమిత్ షా దిష్టిబొమ్మ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర ఫస్ట్ ఉరివేశారు, అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రధానంగా చెప్తుంది ఏంటంటే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థిస్తున్నటువంటి మోడీ కన్నా కొంచెం బుద్ధి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మాకు అంబేద్కర్ అనేవాడు దేవుడి కంటే మరో 2 స్థానాలు పైనే ఉంటాడు, కానీ మీలాంటి వ్యాఖ్యలు మేము చేయము, వెంటనే అమిత్ షాని బర్తరఫ్ చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఎన్ఎస్యుఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున ఎన్ఎస్యుఐ లీడర్లతో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి పరిస్థితి.